చేసావే నుంచి మాయ మాత వరకు ప్రతిసారి మాయ చేసే మన సమంత గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. సారీ కొంచెం డిలే అయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో జస్ట్ 10% సక్సెస్ రేట్ ఉంది. ఇంతకుముందు నేను ఆలోచించాను ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్లోకి విత్ 10% సక్సెస్ రేట్. బట్ ఇప్పుడు అర్థమవుతుంది జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్, being truly a part of 24 crafts and seeing so many stories, listening to them, seeing their happiness. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ 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 సినిమా తీస్తున్నారు. బికాజ్ దిస్ ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ అడిక్టివ్. ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ జస్ట్ a 10% సక్సెస్ రేట్, దిస్ ఈజ్ ట్రూ సక్సెస్. నాకు చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత కష్టపడింది అని. ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి. అండ్ మా అమ్మ దగ్గర ఐఎమ్ షూర్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్. చాలా ట్యూషన్స్ చేసింది, చాలా కష్టపడింది. తెలుసు పిల్లల్ని డిసప్పాయింట్ అవ్వకూడదు, సినిమా తీసుకెళ్ళాలి. అండ్ నాకు ఎంత ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆ మెమరీస్, ఆ సినిమా, ఆ చీకట్లో యూనో క్లాప్స్ కొడుతూ ఇంటికి వెళ్తూ సినిమా గురించి డిస్కస్ చేయడం, మా బ్రదర్స్తో పాప్కార్న్ కోసం గొడవ చేయడం అన్నీ నాకు ఏదో నిన్న జరిగినట్టే ఉంది. సో దిస్ films, theatre experience frames and forms your entire future. And Tralala, I really promise and I want చిన్నప్పుడు ఈ స్వీట్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలి. ఫ్యామిలీస్ కోసం మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ ట్రాలాలా. అండ్ మేము ఇది తీర్చాలి. అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము టు బ్రింగ్ ఫ్యామిలీస్ టు ద థియేటర్స్, టు మేక్ దెమ్ హ్యాపీ. ఇలాంటి తీపి జ్ఞాపకాలని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ అవర్ డ్రీమ్. దిస్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ ట్రాలాలా అండ్ ఐ విల్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్. యాజ్ అన్ యాక్టర్గా నిజంగా చెప్పాలంటే యాక్టర్ లైఫ్ చాలా ఖుషి. సినిమా సెట్కి లాస్ట్గా మేము వస్తాం, ఫస్ట్గా వెళ్ళిపోతాం. యూనో వీ హ్యావ్ అ వెరీ ఖుషీ లైఫ్. అండ్ నేను కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్డ్ బంచ్. రివ్యూ వచ్చేటప్పుడు కూడా ఐ స్కాన్ ఇట్ ఫుల్లీ అండ్ జస్ట్ నా పార్ట్ నేను చదువుతాను. అండ్ it's a very selfish life, to be honest. I'll see my part first and then I'll see the rest of the review. But today I stand here changed person because నాకు అర్థమవుతుంది how much effort. 3 days before release nobody slept in post production. Our editors, our music mixing, our post-production supervisors, our direction team, nobody slept for 3 days, 4 days. ఆ స్టూడియోలోనే ఉన్నారు. అండ్ నాకు ఐ రియలీ వాంట్ మై టీమ్, దిస్ అమేజింగ్ టీమ్ టు గెట్ ఆల్ ద క్రెడిట్ ఫర్ శుభం. నేనేమీ చేయలేదు నిజంగా. నేను జస్ట్ లాస్ట్ ప్రమోషన్స్కి వచ్చాను ఏదో. But the main people behind this deserve every single review, credit, appreciation, love, praise from okay naku memory ela undi chuddam from
my co-producers, Raj and Himang, the backbone of Tralala, Praveen, టీమ్ ప్లేయర్ అండి. అంటే చాలామంది చెప్తారు క్రియేటివ్ మైండ్స్ ఆర్ వెరీ ఈగోయిస్టిక్ అండ్ దే డోంట్ కొలాబరేట్. అదే పెద్ద నెగటివ్ రిమార్క్ వస్తుంది క్రియేటివ్ పీపుల్కి. బట్ ఐ వాంట్ టు సే దట్ ప్రవీణ్ ఇస్ అ టీమ్ ప్లేయర్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ హీ విల్ ఆల్వేస్ బీ అ పార్ట్ ఆఫ్ ట్రాలాలా. వసంత్ అయితే అంటే హీఈస్ పార్ట్ ఆఫ్ ట్రాలాలా. ఇంకా హీఈస్ గోయింగ్ టు బీ అ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ట్రాలాలా. ప్రతి సక్సెస్ మీట్లో మీరు వసంత్ని కలుస్తారు. అంటే హీఈస్ నాట్ అలౌడ్ టు గో ఎనీవేర్ ఎల్స్. ఎడిటర్ ధర్మేంద్ర గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఐ never spent so much time in the edit room. Thank you Dharmendra garu. Thank you to Vivek Sagar for just pumping soul and heart into Shubham. Thank you to Clinton for the amazing songs and for our viral hook step that people like or don't like, I don't know. But you all are stuck with it, I'm so sorry. I want to thank the direction team. Only them I have, sorry. Direction team is Shakira, Chaitanya, Surya, Shweta, Naveen, Suhana, Srini. I'm missing one person. Abhiram. Thank you so much for all your effort. For ante nenu shooting ki velletappudu I see always andru monitor దగ్గర like the Ram production as an art to andru, like everyone owned this film. Everyone felt like the success of Shubham was very personal to them. So I want to thank Ram for his contribution. Art was fantastic. Mridul, our DOP, who is a female DOP, and more power to her. I hope the very, very best for her. Who am I missing? Our VFX supervisor Nikhil, who really, really pushed. Ante nenu podduna 6 o'clock if I get up, naku Nikhil nunchi oka message untudi, kachadanga telusu, to do list untudi. So thank you Nikhil for making this film yours. My executive producer Rakesh, who's a gem. Naku, I think it's God's grace on me that so many good people have worked and who have started this journey with Tralala. My darling Arya, first cinema nunchi, you know, Yema Chesave nunchi, you've been with me, we fought, we hugged, we've seen each other through all of the highs, all of the lows, and I love you and you will always be a part of my life. Who am I missing? Pawan, thank you Pawan, thank you. Again, Pawan also inka Tralala lone permanent residency. And our partner Kanakvali Talkies, and ముఖ్యంగా ఈ సినిమా ట్యూస్డే రిలీజ్ అయింది నిజంగా చెప్పాలంటే. కానీ the press, my friends in the media who have seen me from my first film, Emai Chesave nunchi, I did not see okka bad tweet, okka okay, enta positivity nenu aithe. I remember seeing the hashtag and just feeling really emotional because ee support maaku chala mukyam, chala important. I don't even understand. Thank you. I can't even explain to you, my friends in the media, how much every tweet, every hashtag that you all put supporting Shubham meant to us. It means the world to us because our work is nothing. At the end of the day, how you react to this work, how you
encourage us is what matters at the end of the day. So I am eternally grateful to you. And అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి ఎంత కష్టం అని నాకు తెలుసు. బట్ మైత్రి ప్రొడక్షన్స్, శశి గారు అండ్ నవీన్ గారు అండ్ రవి గారు అండ్ దినేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇమ్మీడియట్లీ హెల్పింగ్. ఏం కావాలి చేద్దాం అంటే there was no effort, no discussion. It was just so much love and support, and I'm forever grateful to Maitri. And Suresh Babu garu ante Suresh Babu garu will always be my family, and he will always be the first person I go to for anything. And ఈ సినిమా కూడా ఏమీ అడగలేదు ఆయన, ఓకే చేసేద్దాం ఓకే అంటే సురేష్ బాబు గారిని కన్విన్స్ చేయడం ఎంత కష్టం అందరికీ తెలుసు. కానీ he didn't even ask a question. He helped immediately. So I am nothing without the team behind me and without my darling fans. అంటే ఎంత బ్రేక్ తీసుకున్నా కానీ you all are here like it was yesterday. And I'm so proud that I can keep you happy, and you are my everything. Thank you. Thank you. I forgot the actors. I knew I was forgetting something. But మా యాక్టర్స్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, దే ఆర్ స్టార్స్. నేను I will keep seeing their films, keep seeing their reviews, watching their films, calling them and appreciating them and congratulating them, and I will be around to see their rise. Congratulations guys. Wow, direct appreciation from Samantha garu. లైక్ అండ్ దెన్ బాబా అని మనకి ఇంకో మేనేజర్ ఉన్నాడు. లైక్ నేను జస్ట్ ప్లానింగ్ మాత్రమే కొంచెం అటు ఇటుగా ఇచ్చేవాడిని, బట్ ఆర్య ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ అండి. అండ్ దెన్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, ధర్మేంద్ర గారు, లైక్ హీస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ అండి ఆల్ ద త్రూ. లైక్ పెద్ద నెంబర్స్ చూస్తున్నాం మేమైతే, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద నెంబర్స్ వీఆర్ గెట్టింగ్. లైక్ థియేటర్లో చాలా గట్టిగా ఆడుతుంది, సండే వరకు ఒకలాగా ఆడుతుంది అంటే మండే నుంచి ఏమైనా డ్రాప్ అవుద్దేమో అనుకున్నాను, బట్ సండే ఎలా చేసిందో 80% మండే ట్యూస్డే వెనస్డే కూడా అదే నెంబర్స్ కంటిన్యూ అయ్యాయి. స్పీచ్లెస్ మూమెంట్ అది ఆయనకి నిజంగా. Wow. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. Wow, such a beautiful moment it was. అద్భుతమైన జర్నీకి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని ఇప్పుడు మనం స్టేజ్ పైన చూసాము. దట్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ హార్టెడ్, స్వీట్ హార్టెడ్ సమంత గారు ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో ఎస్, ఒక సినిమా కష్టపడి పనిచేసి రిలీజ్ చేసిన తర్వాత ఇంత మంచి సక్సెస్ అయితే ఎంత నాకు ఒక ఈ ఈవెంట్ చాలా థ్రిల్గా అనిపిస్తుంది, కొంత టెన్షన్గా కూడా ఉంది. ఎందుకంటే ఒక 400 సినిమాలకి సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి నేను డిఓపిగా వర్క్ చేశాను మా టీవీ తరఫున, లైవ్ ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా థ్రిల్గా ఉంది, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అందరికీ శుభం 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 అంతే. మొదటిగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఇంత సంతోషంతో చాలా గుండె నిండా నింపేసుకున్న అందరికీ ఒక నమస్కారం. ఒక మాట చెప్పాలి, ఒక 2 minutes తీసుకోవచ్చా మ్యామ్? మిమ్మల్ని అడుగుతున్నా. నేను చాలా సినిమాలు చేశానండి. 39 ఏళ్ల ఈ జర్నీలో 3 నంది అవార్డులు, 2 ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు తీసుకొని
నాని లాంటి హీరోలకి మొదటి సినిమా అష్టాచమ్మ నుంచి అనుష్క నుంచి ప్రతి హీరో, పెద్ద హీరోలు, చిన్న హీరోలు, హీరోయిన్లు అందరికీ మదర్స్ వేస్తూ దాదాపు 400 సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఈ ముత్యానికి మాత్రం నేను కలిసి అమ్మగా యాక్ట్ చేయలేకపోయాను సమంత గారికి. ఆ లోటు నాకు రంగస్థలంలో మిస్ అయింది. అది ఆ బాధ ఎప్పుడూ ఉండేది. ఎప్పుడైనా కలుస్తానా, కనీసం మాట్లాడతానా, కలిసి పనిచేస్తానా అని ఒక ఆశ ఉండేది. ఈ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు తెలియదండి. సినిమా బండి అనే సినిమా చూసినప్పుడు ఈ డైరెక్టర్ గారు ఏదో చాలా కొత్తగా తీస్తున్నారు, బాగుంది అనుకున్నా, మంచి డైరెక్టర్ అనుకున్నా. కానీ ఒకరోజు ఈ సినిమా నన్ను కాస్ట్ చేసింది. ఇన్ని సినిమాలు నేను పనిచేసిన సినిమాలు, ఇన్ని చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను కాస్ట్ చేయలేదండి. ఆర్య పేరు నేను చెప్పి తీరాలి. ఆర్య ఫోన్ చేసి, అమ్మ ఒక సినిమా సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అందులో మదర్ క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తే బాగుంటుందని నేను డైరెక్టర్ గారు అందరి దగ్గర చెప్పాను, ఒకసారి కుదిరితే ఆఫీస్కి రండి అన్నారు. రావడానికి ఇబ్బంది లేదు నాన్న, నేను ఏ సినిమా ఆఫీస్కి వస్తాను, ఆ సినిమా పని చేయను, నాకు అది సెంటిమెంటు అన్నా. లేదమ్మా ఖచ్చితంగా మీరు పని చేస్తారు, ఇందులో అందరూ కొత్త వాళ్ళే, మంచి క్యారెక్టరు, రండి అన్నారు. వెళ్ళాను. అలా మొదలైంది ఈ శుభం. ఆ తర్వాత ఒక అడ్డంకి వచ్చింది. ఒక్కరోజు షూటింగ్ చేశాను, నెక్స్ట్ డే నుంచి చికెన్ గునియా. 4 నెలలు అడుగు తీయలేని పరిస్థితి, ఏడుపు, దుఃఖం. అప్పటికి 5 సినిమాలు జరుగుతున్నా వాటన్నిటి మీద లేదు ఇది మిస్ అవుతానేమోనన్న భయం. ఒక్కరోజే కమిట్ అయ్యాను. కానీ నా అదృష్టం కొలిది మళ్ళీ మొదటి ప్రయాణం, మొదటి అడుగు ఈ సినిమాతోనే శుభం అని స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్తో శుభంగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సినిమాలో ఇంకొక మాట కూడా చెప్పాలి. అందరూ చిన్న సినిమా, చిన్న బడ్జెట్లో చేశారేమో అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన గొప్ప హాస్పిటాలిటీ ఉందండి, అది చాలా గొప్పగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకోమన్నారంటే సమంత గారు ప్రతి ఒక్కరిని అంత అద్భుతంగా చూసుకున్నారు, అద్భుతంగా ఫుడ్ పెట్టారు, అద్భుతంగా మాకుండే స్టే ఇచ్చారు, అంత బాగా చూసుకున్నారు. ఆవిడ ఒక మాట చెప్తే రామలక్ష్మణులాగా చక్కగా ఇక్కడ మాకు రాకేష్ గారు, ఆర్య అంత బాగా చూసుకున్నారండి అందరు. నిన్ను ఈ సినిమా కథాపరంగా వస్తే నేను చెప్పాల్సింది ఏం లేదు, మీరు అందరూ చూసేశారు. నాకు ఫస్ట్ టైం చాలా సంవత్సరాలు అష్టాచెమ్మ, రాఖీ, గోదావరి తర్వాత నాకు దొరికిన గ్రేట్ అప్లాజ్ ఏంటి అంటే హర్షవర్ధన్ నా బెస్ట్ ఫ్రెండ్, రాజీవ్ కనకాల నా బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళందరూ మన విజయ్ బెన్నీ గారు అందరూ సినిమా చూసిన వెంటనే నాకు మెసేజ్ పెట్టారండి. నాకు ఆ సీన్ ఫేవరెట్, నాకు ఈ సీన్ ఫేవరెట్, దోసేసి పెడతావా, వెనకాలకు వచ్చి మాట్లాడతావా అని అడిగి అప్రిసియేషన్స్ ఇంత పెద్ద మెసేజ్లు రాశారు. అది నాకు చాలా సంతోషం. డైరెక్టర్ గారికి అందరికీ పంపించాను. అవి చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా పనిచేయడం. ఇప్పుడు ఒక్క మాట ఏంటి అంటే ఈ 6 ఎవరైతే ఉన్నారో మీరు చాలా అదృష్టవంతులు నాన్న. ఎందుకంటే మేము ఇండస్ట్రీ 90s బ్యాచ్ అంటారు మాది, 80s బ్యాచ్ చిరంజీవి గారిది అయితే 90s బ్యాచ్ మాది. 90s బ్యాచ్లో మేము వచ్చేటప్పుడు, మేము ఆర్టిస్టులుగా సినిమా కానీ దేనికైనా వచ్చేటప్పుడు మేము కనిపిస్తామా, పక్కన ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం ఇలా చూస్తే మేము అక్కడ రికగ్నైజ్ అవుతామేమో స్క్రీన్లో, మమ్మల్ని కొంచెం ముందు ఒక అడుగు ఇలా ముందుకు పెడితే మేము కనిపిస్తామేమో. స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక డైరెక్టర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఈ అమ్మాయి బాగా చేసింది, ఈ అబ్బాయి బాగా చేశారు అని ఒక్క మాట చెప్తే, లేకపోతే ఒక్క సీన్లో ఒక్క డైలాగులోనన్నా బాగా చేశారు అని చెప్తే చాలా సంతోషం. అది 10 సినిమాల పెట్టు, అవకాశాలు వస్తాయి. అలాంటి ఆశ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్కి ఉంటుంది. మీరు అలాంటి అదృష్టం, అలాంటిది కాదు, దానికి 1000 రెట్లు 1,000,000 రెట్ల అదృష్టాన్ని ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి సమంత గారు లాంటి గొప్ప యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ని వెంట పెట్టుకొని ప్రతి ఒక్క చోటకి వెళ్ళారు చూడు, అక్కడే మీకు 100 సినిమాలు సంతకాలు అయిపోయినట్టే.
దాంతోపాటు ఈ సినిమా మీకు ఇంకా అదృష్టాన్ని తీసుకొచ్చింది. చాలా చాలా సంతోషం. అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఎవరి పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పవలసిన పని లేదు. కాకపోతే ఈ సినిమాకి పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్, నాకు పర్సనల్గా సమంత గారు డ్రైవర్ని ఇచ్చారండి ట్రావెల్కి. ఆ అన్నని నేను మర్చిపోలేను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒక సినిమా చేసినప్పుడు. దిస్ ఈజ్ ద ఎమోషన్. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రవీణ్ గారికి, మా రైటర్ గారికి, తర్వాత నా కోస్టార్స్కి, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్యాకి కానీ, రాకేష్ గారికి కానీ, తర్వాత రామ్ చరణ్ గారికి కానీ, ఇంకా ప్రొడక్షన్ టీం చాలామంది ఉన్నారు. మా 6 బంగారు తల్లులకి, మా అత్తగారికి, అందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన శామ్ గారికి శుభం శుభం శుభం. రాజ్ డీకే గారు, మీరు శుభంతో ఈ జర్నీ మొదలుపెట్టారు. శుభంగానే ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని శతమానం భవతి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. బాబు నుంచి అడిగి తెలుసుకుందాం. ఎస్, First of all, I would like to thank the audience because Samantha garu oka bold step తీసుకున్నారు. కొత్త వాళ్ళు, బీట్ యాక్టర్స్ ఆర్ ద టెక్నికల్ టీమ్, వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. దాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ మేమందరూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్. ఆయన చాలామంది వైజాగ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిని చూసి అంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడారు అనుకుంటారు. బట్ నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అంత ఎగ్జైట్మెంట్, నేను షూటింగ్ చేసేటప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్. ఆయన మెయిన్ ఆ ఎగ్జైట్మెంట్ ఆయన ఎగ్జైట్మెంట్ని వీళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ చేశారు. సో అందువల్ల ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు సమంత గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ రైటర్ గారు చాలా బాగా రాశారు. ఎస్పెషల్లీ మేము రైటర్స్ని బ్రహ్మ అంటాం, ది క్రియేటర్. సో హిస్ క్రియేషన్ ఈజ్ సూపర్. సో మీరు ఇలాగే ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి థరలీ ఎంజాయ్డ్ యువర్ ఎపిసోడ్ ఆఫ్ ఎస్ జన్మ జన్మల బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 2 days షూట్కి వచ్చాను. ప్రవీణ్ చెప్పాడు, అరే ఒక మన సినిమా బండి రోల్ ఉందిరా, సో మనం త్వరలో చేస్తున్నామంటే సూపర్ అనుకున్నా. సో 2 days చేసి వచ్చాను, అయిపోయింది. ఆ 2 days ఫుల్ టు ఎంజాయ్ చేశాను. బట్ కట్ చేస్తే మొన్న సినిమా ప్రీమియర్కి వెళ్ళినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద లవ్. నాకు ఎంత ఫీలింగ్ వచ్చిందంటే ఒక ఫుల్ లెంత్ రోల్, ఒక ఫుల్ సినిమా చేసిన ఇంపాక్ట్ కలిగింది నాకు. అంటే దట్స్ ద లవ్ ఐ గాట్ జస్ట్ ఈ 4-5 daysలో. ఏంద్రా ఇది అనుకున్నా నేను. సో థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ తన చేసిన 3 సినిమాల్లో నేను ఉన్నాను. ఎందుకో తెలియదు, నా మీద కంటే తనకి ఎక్కువ నమ్మకం అనిపిస్తుంది. సో నువ్వు చేసే ఫర్దర్ సినిమాల్లో తీసుకుంటావో లేదో తెలియదు, కానీ నీ చేసే ప్రతి ఫ్యూచర్ సినిమా నా సినిమా అని నేను ఫీల్ అవుతా. నువ్వు ఎప్పుడు పిలిచినా, దేనికి పిలిచినా, ఐ విల్ దేర్ టు ప్రమోట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నీ ఎవ్రీ ప్రవీణ్స్ ఫిలిం ఈజ్ మై ఫిలిం. తన ఎన్ని సినిమాలు చేసినా. సో ఐ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ యూ. దిస్ మై ప్రామిస్ ఆన్ దిస్ స్టేజ్. అండ్ కమింగ్ టు రైటర్ వసంత్. సో సినిమా బండితో వీళ్ళ ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అసలు లైక్ యూజువల్గా ఒక డైరెక్టర్స్తో చేయాలని ఒక పిచ్చి ఉంటుంది, బట్ నాకు ఈ రైటర్ వసంత్తో చేయాలని చాలా పిచ్చి అండి. సో ఐ లిటరల్లీ బెగ్ హిమ్, ప్లీజ్ నెక్స్ట్ సినిమాలో ఏదో ప్లీజ్ అని. సో నాకు అంత ఇష్టం అతను, బికాజ్ చాలా ఒరిజినల్ వాయిస్. మీరు చూస్తుంటే చాలా ఒరిజినల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో వసంత్. అండ్ కమింగ్ టు ద ప్రొడక్షన్ టీమ్, హిమాంక్, థ్యాంక్ యూ. I was just a
2 days actor in this film, but during the shoot, even during the promotions and everything, I know that I'm just an actor, a new actor, but you guys made me feel like a star. And అసలు ఆ రోజు ఒక చిన్న ప్రమోషన్కి వచ్చాను అండ్ సమంత మ్యామ్ స్పోక్ సో గుడ్ అబౌట్ మీ. ఎస్, సో అంటే యూ డెంట్ హ్యావ్ టు సే సచ్ స్వీట్ థింగ్స్. అంటే నార్మల్గా అప్రిషియేట్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ అంత బాగా మాట్లాడేసరికి ఐ థింక్ you don't know the impact it creates in an actor's life, ma'am. That validation is so important. That will take me forward for at least another 10 years. So, and అదేదో అంటారు కదా అందం అంటుకుందని, మ్యామ్తో షేక్ హ్యాండ్ ఇస్తే మంచితనం అంటుకుంటుంది. సో no, I literally mean it, because if you look at it, the whole production team, whole direction team, అంతా మంచితనంతో తీసి మంచితనంతో సక్సెస్ చేశారండి. ఎవరికి దెర్ ఇస్ నో arrogance, ఎవరికి arrogance ఉండదు. Everyone loves their craft and there are no ego issues, no everything. Everyone loves everyone. So I think ఈ మంచితనం అనేది ఇట్లా మల్టిప్లై చేయగలిగింది మీరే మ్యామ్. అండ్ ఐఎమ్ షూర్ దట్ మంచితనం విల్ కీప్ బ్లెస్సింగ్ యూ till 100 and beyond, ma'am. And I also thank my అంటే ఒక 2 days like I said, but బ్యూటిఫుల్ యాక్టర్స్ అండి. నేను ఏదో చాలా సీనియర్లా ఫీల్ అయిపోతున్నా, ఎందుకంటే ఏదో నా నెక్స్ట్ తరం చాలా బాగా చేసిందండి, నాకంటే బాగా చేసింది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఐ లవ్ ఆల్ ది 6 people. అసలు వాళ్ళ కెమెరాడరీ కానీ ఏదైనా కానీ, అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క కామిక్ టైమింగ్, అండ్ జస్ట్ లవ్ ఎంజాయ్డ్ వాచింగ్. నేను ఆ సినిమాలో ఉన్నా లేకపోయినా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నాకే తెలుసు. బికాస్ ఈ ఫిలిం అండి ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమరస్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఇచ్చే మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలాసార్లు మనం ఓవర్గా లైక్ ఆన్ ద ఫేస్ చెప్పాలనుకుంటాం మెసేజ్, బట్ ఇది ఆన్ ద ఫేస్ చెప్పకుండా సటిల్గా మన రియల్ లైఫ్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి, మన రియల్ లైఫ్ ఈ మేల్ ఫీమేల్ బిహేవియర్తోనే చూపించుకుంటూ హౌ టు అచీవ్ ఈక్వాలిటీ ఇన్ చాలా సింప్లెస్ట్ వేస్ చూపించారు. అండ్ ఐ థింక్ సోల్ ఆఫ్ శుభం ఇస్ సమంత మ్యామ్, లైక్ ఐ సెడ్. hats off to your thinking, ma'am. And on an ending note, Samantha అంటే ఏంటో మీకు తెలుసా? సపరివార సమేతంగా మంచి సినిమాలు తీసుకుంటూ పోవడమే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆర్య. అమేజింగ్. సో ఇప్పుడు మాకు రాఘమయూర్ మాటలు వినేసాము, కానీ మాకు మరిదేష్ బాబు కావాలి. స్వరమంజరి రాలేదా? స్వరమంజరి రాలేదండి. ఇక్కడ నుంచే ఒకసారి ప్రపోజ్ చేయొచ్చుగా. అంటే తనకి పని ఇష్టమని పని చేసుకుంటుందండి. మాకు ఆ ప్రపోజల్ డైలాగ్ కావాలి. ఓకే. ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అవి మరలా అతికించవా? దండలో పువ్వులా, పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా, గంటలో మంటలా, ఎండలో నీడలా, నీడలో ఆవులా, నా వెంటే ఉండవా సీతామహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ రాఘమయూర్ గారు. అమేజింగ్. యా, ఆ వీడియో చూసి చాలా చాలా అంటే నాకు భయం వేసింది. వైజాగ్లో స్పీచ్ వచ్చాక సరిగ్గా బాగోపోతే మీమ్స్ వేస్తారు నా మీద. సో అది తెలిసిందే కదా, అంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడి సరిగ్గా కొట్టకపోతే, ఆ మెయిన్ సినిమా బాగోపోతే నా మీద వరుసగా వస్తాయి, నా నెక్స్ట్ సినిమాకి అది ఎఫెక్ట్ ఉంటుంది. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పేశాను నేను, ఎందుకంటే నమ్మేను సినిమా. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్, ఇక్కడ నాదేం లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చేయండి ఇక్కడికి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్, నవీన్, శ్రీను. ఫ్యూచర్లో మనం స్టార్స్ని క్రియేట్ చేయాలండి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి కొత్త సినిమా, కొత్త కంటెంట్ జనాలు వచ్చి చూస్తున్నారు. ఫ్రెష్ ఫేసెస్, బ్యూటిఫుల్, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్కరు ఒక జెమ్ అండి. నేను ఒక్కొక్కరి గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే 6 మీరు రివ్యూ రైటర్స్లో మా ఫ్లాస్ ఉంటాయి కొన్ని, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రివ్యూ ఏదో చిన్న ఇది వర్కౌట్, అది యాక్టర్స్ ప్రతి యునానిమస్ అందరు రివ్యూస్లో యాక్టర్స్ బాగా రాశారు. దట్ ఈస్ మై యాక్టర్స్, అసలు బ్యూటిఫుల్ యాక్టర్స్. దట్ వాజ్
గ్రేట్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ అసలు మీరు ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళి ఇంత బాగా పర్ఫామ్ చేశారు. అసలు నా జాబ్ సగం సాల్వ్ అయిపోయింది. అండ్ మా విఎఫ్ఎక్స్ అసలు పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు. అసలు గ్రేట్ వర్క్. అండ్ ఈరోజు నాకు థ్యాంక్స్ చెప్పాలంటే వసంత్ గారి గురించి తెలిసిందే కదా మనకి. నేను రైటర్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఒక కథకి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, ఎప్పుడూ చెప్తాను. కథ చాలా ఇంపార్టెంట్. అండ్ మా అందరినీ ముందు నడిపించింది రాజ్ సార్. రాజ్ సార్ ఎలా ఉంటారంటే చాలా స్పెసిఫిక్గా ఉంటారు, చాలా చాలా స్పెసిఫిక్. అది మీరు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే ఒక మ్యూజికల్ లేయర్స్ కానీ ఒక యాక్టింగ్లో అంటే కరెక్షన్స్ ఎలా అంటే చాలా నాకు చాలా నేర్చుకోవాలని అంటే ద వే హీ క్రాఫ్ట్స్ ఒక ప్రెసిషన్, ఒక పర్ఫెక్ట్ అంటే ఒక డిలైట్ఫుల్ మీల్ ఇస్తానికి ఎలా ఉంటుంది అలా అంత బాగా డిజైన్ చేస్తారు ప్రతిదీ. అంటే అలాంటి పర్సన్ రాజ్ సార్ లాంటి పర్సన్ మాకు మెంటర్స్గా దొరకడం నాకు చాలా అదృష్టము. అంటే ఈరోజు క్రెడిట్ అంతా ఏదో డైరెక్టర్ కాదు కానీ నా వెనకాల ఉండేది రాజ్ సార్. చెప్పాలంటే రాజ్ సార్ ముందు నడిపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లారు. నేను అప్పుడప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను, రాజ్ సార్ మెంటర్స్లో కదా నేను చేసింది అని. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ సార్. అండ్ సమంత గారు మ్యామ్, నేను ఎక్కువ ఏం పొగడదామని లేదు కానీ నేను అంటుంది ఇలాంటి సినిమాని ఒకటి అండి. అంటే ఇప్పుడు ఈ సినిమా సమంత గారు లేకపోతే ఎవరు చూస్తారు ఈ సినిమా? మామూలు యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంటే మ్యామ్ ఉంది ప్రమోట్ చేసి ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళి మీరు కూడా అంటే ఇంత చిన్న సినిమా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ నో ఇలాంటి ఇండస్ట్రీలో. ఎందుకంటే శుభం లాంటి సినిమాని బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ మనం ఇలాంటి సినిమా చేయగలమా, ఈ సినిమా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. శుభం లాంటి సినిమా సక్సెస్ అయితే బోల్డ్ ప్రొడ్యూసర్స్ ప్రతి ప్రొడ్యూసర్ అరే శుభంలో సినిమా చేద్దాంరా, శుభంలో కొత్త యాక్టర్స్ని పెట్టుకుందాంరా, అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట ఇలాంటి సినిమా సక్సెస్ అయితే. ఎందుకంటే నేను జనాలు థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ అబ్రాడ్లో కూడా నవ్వుతారు. ఎందుకంటే అంటే ఒక బాలయ్య సినిమాని ప్రమోట్ చేయలేమండి మేము, తెలిసిపోతుంది మా ఫేస్లో తెలిసిపోతుంది మేము ప్రమోట్ చేస్తామంటే. చాలా జెన్యున్గా మంచి సినిమా తీసాం. ఎందుకంటే మేము చూసే ఆడియన్స్ వాళ్ళందరూ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్ కూడా చెప్పాము సినిమాలో. ఒక ఎండింగ్లో ఒక భార్య అంటే ఒక కామికల్ ఆస్పెక్ట్లో ఒక వెరీ ఫన్నీ హారర్ కామెడీలో ఒక క్వర్కీ ఐడియాలోని ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పగలిగాం. సో దట్ ఈజ్ అసలు గ్రేట్నెస్ ఆఫ్ ద హోల్ రైటింగ్ ప్రాసెస్ కానీ అంతా. అంటే ఇలాంటి కథ నేను ఈరోజు చెప్తున్నాను ఇంకో మాట. సో ఇలాంటి కథ దిస్ విల్ బీ అంటే నాకు నమ్మకం ఏంటంటే ఈ కథ ప్రతి లాంగ్వేజ్లోనే రీమేక్ అయ్యే కథ ఇది. నేను అది గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఐడియా ఇది. ఈ ఐడియానే వినగానే నచ్చే ఐడియా. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. థ్యాంక్ యూ సమంత మ్యామ్ ఫర్ దిస్ అకేషన్. అసలు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చెయ్యాలి. త్రాలాలా సంస్థ కొత్త వాళ్ళతో మీరు చేయండి మ్యామ్ సినిమాలు. బోల్డ్ మంది అక్కడ యాక్టర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఒక ఆపర్చునిటీ లేక, లేదా చెప్తున్నా డైరెక్టర్స్ అందరూ బోల్డ్ కథలు లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు మ్యామ్. త్రాలాలా దానికి మెయిన్ నాంది పలకాలి. కొత్త యాక్టర్స్కి కొత్త టాలెంట్కి మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. దిస్ త్రాలాలా విల్ బి వెరీ హ్యూజ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరినీ విడివిడిగా పిలవడం, వంశీధర్కి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. రిక్వెస్ట్ చేస్తున్నాము. గవిరెడ్డి గారు అండ్ శ్రావణ లక్ష్మి ఇద్దరికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన క్వీన్ ఆఫ్ స్మైల్, క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, క్వీన్ ఆఫ్ హార్ట్స్ సమంత గారికి వెల్కమ్ చెప్పేద్దామా?
ఇంకొంచెం మాకు మధ్యలోకి రారా, ఇక్కడ ఇంకొంచెం. ఇది చేసే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ముఖ్యంగా నన్ను ఇక్కడ పైన ఎక్కించి దండ వేశారు. ఆ దండ వేసినామా ఇప్పుడు మళ్ళీ మీ ముందు ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, సమంతాజీకి, ఎస్ అంటే సమంత, ఎస్ అంటే శుభం, ఎస్ అంటే సక్సెస్. వామ్మో, ఎనర్జీ చూసారా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చచ్చినా చూడాల్సిందే అన్నట్టుగా. సో మీరు ఆ సీరియల్ చూస్తూ మాకు ఎక్స్ప్రెషన్ కావాలన్నమాట. దేర్ జన్మ జన్మల బంధం ఈస్ కమింగ్. ప్లీజ్ కమాన్ లక్ష్మి గారు, యూ కెన్ కమాన్, అఫ్ కోర్స్. పాలు నీళ్ళ బంధం ఇది అరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇస్తున్నా నేను. వంశీ జాయిన్ అయితే మీ అందరికి వచ్చేస్తుంది. వంశీ గారు రండి. జన్మ జన్మల బంధం ఎక్స్ప్రెషన్. మీరు ఇటు రావాలి ఫస్ట్. రాజాబాబు ఇక్కడే ఉన్నారు. మాకు ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు, వదిలేస్తాం. కమాన్, యాక్షన్ కావాలా? ప్రవీణ్ గారు యాక్షన్ చెప్పండి. అయ్యో, అయినా కూడా నవ్వుతున్నారు. సరే వద్దు, వాళ్ళు సీరియస్గా సీరియల్ చూస్తే తప్ప రాదని అర్థమైంది. థ్యాంక్ యూ. బట్ మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వంశీ గారు అండ్ శాలిని గారు ఇప్పటి వరకు ప్రతి స్టేజ్లో ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక పాట పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మాకు సక్సెస్ పాట కావాలి. రండి వంశీ గారు, ప్లీజ్ కమ్. శాలిని గారు, వంశీ గారు, వెరీ హిలేరియస్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. పాడాలా? పాడు గజాల. అవునా, మాట్లాడొద్దా? పాటే, మాటల తర్వాత. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ హిట్ అయింది, అందరూ ఎమోషనల్ ఉన్నారు కాబట్టి ఎమోషనల్గా పాడదాం. నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఏ నాటిదోయి బంధం, ఏ నాటిదోయి అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. ఎస్ అమ్మో, బోల్డ్ అని పెళ్ళిళ్ళు జరగబోతుండే. ఆలోచించుకోవాలా? ఏం ఆలోచించుకోవాలి, నేనేం రాసుకొని రాలేదు అక్కడ. సో నేను జస్ట్ ఒక 3-4 డేస్ పార్ట్ ప్లే చేశానండి. ఇందులో చేసేటప్పుడు నేనేమనుకోలేదు, చేస్తా వెళ్ళిపోతా, వాళ్ళ సినిమా ఏదైతే అవుతుంది అనుకున్నా. తర్వాత ద పాజిటివ్ ఎనర్జీ ఈ సినిమాలో ఎంత ఉందంటే అసలు నన్ను లాగేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీంతో నేనే ఏదో హీరోగా లాంచ్ అవుతున్నా అన్నట్టు ట్రావెల్ చేస్తున్నా. అసలు నాకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది, ఏది ఎఫర్ట్ లాగా పనిలాగా అనిపిస్తలేదు. ప్రమోషన్స్లో నిన్ననే వచ్చాం ప్రమోషనల్ టూర్ నుంచి. అసలు ఐఎమ్ వెరీ మోర్ దెన్ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మోర్ దెన్ ఎనీవన్ ఐ వాంట్ టు థ్యాంక్ శామ్ మ్యామ్. అసలు సమంత గారి వామ్త్, లవ్, ఇట్స్ టూ కంటేజియస్. అదే ఈ సినిమాని ఈ స్టేజ్లో నిలబెట్టిందని ఐఎమ్ ఫీలింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. నేను ఒక సినిమా చేసి అది సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ ఈవెంట్లో నించొని మాట్లాడుతున్నా అంటే నేను ఎన్నో రోజుల నుంచి
ఈ ఇమేజ్ నేను ఎన్నో రోజులైనా చూస్తున్నా అండ్ ఫైనలీ ఇప్పుడు అది రియల్ అవుతుందంటే సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. నిన్ననే మేము ఆంధ్ర టూర్ నుంచి వచ్చినాము అండ్ అక్కడ అసలు ఆడియన్స్ నుంచి ఎనర్జీ, అంటే ఒక యాక్టర్ అయితే ఇంత అదృష్టం ఉంటుందా, అంటే ఇంత ప్రేమిస్తారా. నిన్న ఎస్పెషలీ జగ్గంపేట్ థియేటర్లో మేము ఎంటర్ అవుతుంటే ఏదో స్టార్స్ ఎంటర్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చారు అసలు. అంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత, ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఒక ఫేస్లో ఒక గ్లో వస్తుంది. అది నాకు ప్రతి దగ్గర మేము వెళ్ళాం, ఒక 10 to 15 థియేటర్స్కి వెళ్ళాం అండ్ ప్రతి దగ్గర ఆడియన్స్ అంటే మమ్మల్ని ప్రేమతో చూడడం, ఒక మంచి సినిమా చేసినాం మేము అన్న ఆ ఫేస్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీ ఉండే. అండ్ అసలు ఆడియన్స్ అంటే నేను ఫస్ట్ డే ఆబ్వియస్లీ బుకింగ్స్ కానీ అవి కానీ స్లోనే ఉంటాయని మాకు తెలుసు. కానీ సెకండ్ డే థర్డ్ డే అంటే వర్డ్ ఆఫ్ మౌత్, వంశీ అన్నట్టు మౌత్ టు మౌత్ టాక్ వంశీ అన్నట్టు అసలు అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ దట్ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అంటే మంచి సినిమా చేస్తే ఇంత మంచి ఉంటుంది రెస్పాన్స్, జనాలందరూ కలిసి వాళ్ళే స్ప్రెడ్ చేయడం. ఇలాంటి సినిమాలో నేను పార్ట్ ఉండడం చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రాజ్ సార్ వల్లనే ఇదంతా అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. రాజ్ సార్ నన్ను కనిపెట్టిండు అండ్ రాజ్ సార్ అండ్ సమంత నన్ను కాల్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. రాజ్ సార్ ఎంత జీనియస్ ఫిల్మ్ మేకర్ అంటే మేము యాక్చువల్లీ సెట్ మీద చాలా ఫన్గా చాలా జాలీగా చేసేసినాం షూట్ అంతా. అండ్ మాకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నా కూడా మా అందరి భరోసా ఏంటంటే అదే రాజ్ సార్ ఉండే కదా చూసుకుంటారులే ఏం తప్పు చేసినా రాజ్ సార్ ఉండి ఆ ధైర్యంతో పనిచేసినాం మేమైతే. అంటే ఈ సచ్ జీనియస్ ఫిల్మ్ మేకర్ అండ్ వాట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ ఇస్ దట్ ఈజ్ వెరీ గ్రౌండెడ్. అంటే మా అంత పెద్ద జీనియస్ ఫిల్మ్ మేకర్ ఆయన మా అందరితో కలిసిపోయి ఫ్రెండ్ లాగా ప్రమోషన్స్ అప్పుడు కానీ సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రవీణ్ అన్న అండ్ వసంత్ గారు. అసలు అంటే నేను ఆల్రెడీ చెప్పినాను ప్రీ రిలీజ్లో కూడా, ఒక యాక్టర్కి వీళ్ళతో పనిచేస్తుంటే ఎంత జాయ్ ఉంటుందంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేమందరం కలిసి తీసిన సినిమా, అందుకే ఈ సినిమా అంటే చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ మేమందరం చెక్కుకున్న ఒక శిల్పంలా ఉంటుంది సినిమా. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఎప్పుడొస్తుందో ఛాన్స్, కానీ నేను మాత్రం వీళ్ళతో ఎంజాయ్ చేయడం ఇట్స్ అన్ అమేజింగ్ ప్రాసెస్. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద డైరెక్షన్ టీమ్ అందరూ, స్పెషల్గా పేర్లు యాక్చువల్లీ నేను కూడా రాసుకున్నా. పవన్ గారు ఈజ్ ద బ్యాక్ బోన్. పవన్ గారు అసలు యూఆర్ ద బెస్ట్ అండి. అసలు మీతో పనిచేయడం అంటే ఎంత ఈజీ, వెరీ స్మూత్. అంటే నేను పనిచేసిన కో డైరెక్టర్స్లో అందరిలో మీరే బెస్ట్. బట్ యా పవన్ గారు, శ్రీను, చైతన్య, షకీరా అండ్ సూర్య అండ్ ఎవ్రీవన్, అందరికి ఏమైనా మర్చిపోయి ఉంటే సారీ. అభిరామ్, మా పాలు నీళ్ళ పాట రాసిన అభిరామ్, థ్యాంక్ యూ సో మచ్ అభి. అది సింపుల్గా ఒకరోజు రాసేసిండు, అది ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ సోషల్ మీడియా. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఇక్కడ నేను కలిసిన యాక్చువల్లీ ఇక్కడ చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో 2018 నుంచి ఫాలో అవుతున్నా అని చెప్పి చాలామంది కలిసిర్రు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఏం చేసినా ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంది. నేను ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిన, యూట్యూబ్లో చేసిన, ఓటీటీలో ఏమైనా చేసిన, ఎవ్రీ టైమ్ దే వేర్ ఆల్వేస్ దేర్. అంటే వాళ్ళు అంటే నేను యాక్టర్ అవుతా అని ఒక పుష్ ఇచ్చింది మాత్రం వాళ్ళే. ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ ఆల్సో హియర్. ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వస్తారు వాళ్ళు. అంటే నాకు ఒక మిలియన్ థింగ్స్ ఉన్నాయి మ్యామ్ గురించి చెప్పాలని, బట్ నాకు అసలు అంటే నేను ఫార్మ్ చేయలేకపోతున్నా. అంటే థ్యాంక్ యూ ఇస్ సచ్ అ స్మాల్ వర్డ్. అంటే వి ఆల్ నో దట్ మనం పని చేస్తున్నాం, అంటే ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, యూట్యూబ్ చేస్తున్నాము. బట్ ఆ వన్ ఆపర్చునిటీ కావాలి. అంటే నీ లోపల ఉన్న సత్తా ప్రూవ్ చేసుకొని ఒక్క ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీ మ్యామ్ నాకు ఇచ్చింది. అండ్
మ్యామ్ అంటే మీరు ఈ ఎంపైర్ బిల్డ్ చేసుకున్నారు, మీ and ఇంతమంది ప్రేమ పొందారు. అండ్ వీఆర్ సో ఫార్చునేట్ దట్ శుభం లాంటి ఒక సినిమా మీరు తీసి వాళ్ళ ప్రేమ అంతా మాకు కూడా మేము కూడా రిసీవ్ చేసుకోవడం ఇట్స్ సచ్ అన్ ఆనర్. అండ్ మ్యామ్ మీరు 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 మొన్న అడిగిర్రు నన్ను నీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏదని. మీరు ఫస్ట్ టైం నాకు వర్క్షాప్లో ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం మేము చిన్న వర్క్షాప్ చేసినప్పుడు ఏ స్టార్ రా నువ్వు అన్నది. అసలు ఆ కాంప్లిమెంట్ ఏది బీట్ చేయలేదు ఇప్పటిదాకా, ఎవరు నాకు ఇవ్వలేదు. అంటే ద కైండ్ ఆఫ్ పుష్ షీ గేవ్ మీ. అంటే నేను ఒక ఎక్స్ట్రా ఒక 200% ఎనర్జీతో పనిచేసిన. అండ్ దర్ సో మెనీ థింగ్స్ అంటే చాలా లెవెల్స్లో ఐ ఫీల్ లైక్ మై లైఫ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ సమంత మ్యామ్. అండ్ ఇట్స్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ శుభం. అండ్ నేను ఎన్ని సినిమాలు చేసిన చాప్టర్స్ శుభం అండ్ Samantha ma'am will always be very, very special. And I also want to, and yeah, thank you ma'am, thank you so much. And also I want to thank na first cinema director, male cinema. ఆ మెయిల్ సినిమా వల్లనే మ్యామ్ నన్ను చూసింది. నేను ఒక టీజర్లో కూడా ఉంటుంది బీకామ్ కంప్యూటర్స్ అని ఒక అమాయకమైన ఫేస్ వేసుకొని చెప్తా. మ్యామ్ ఆ ఎక్స్ప్రెషన్ చూసి నేను సెలెక్ట్ చేసినానంటారు. బట్ యా ఐ వాంట్ థ్యాంక్ స్వప్నక్క అండ్ ఉదయ్ అన్న ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ యా అందరికీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అందరు. ఇంకా సినిమా థియేటర్స్లోనే ఉంది. నేను డెఫినెట్గా చెప్తున్నా, థియేటర్స్కి మీరు రండి. థియేటర్స్కి వస్తే మాత్రం మీరు 2 hours నాన్ స్టాప్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, అది మా ప్రామిస్. అండ్ అంటే మేము థియేటర్లో మేము చూసిన ఒక్కళ్ళు కూడా బ్యాడ్ రివ్యూ రాలేదు. అంటే ఇట్స్ చాలా రేర్, చాలా యునానిమస్గా అంత పాజిటివ్ రివ్యూ రావడం ఐఎమ్ సో హ్యాపీ. సారీ నాకు తెలుసు మీరు మ్యామ్ కోసం వెయిట్ చేస్తారు. బట్ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై మూమెంట్. I feel like this is I thank everyone who is part of this. I thank the universe. I thank you Shubham. Thank you so much Harshit. And yes, Srivalli. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రియ. మీరందరూ నన్ను ముందు గ్యాంగ్ లీడర్లో చూసుంటారు. బట్ శుభం తోటి మేము ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇది సక్సెస్ స్పీచ్ కన్నా థ్యాంక్ యూ స్పీచ్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు 1 year అయిపోయిందండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి. అసలు ఈ 1 yearలో మేము ఇక్కడ ఉండడానికి కారణం చాలామంది అసలు నేను చెప్పలేను. బట్ ఐ స్టార్ట్ ఆఫ్, ఎక్కువ టైం తీసుకోను. ఫస్ట్లీ సమాంత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సమాంత మ్యామ్ని 1 wordలో చెప్పాలంటే ఐ థింక్ షీఈ్ అ మదర్. షీ టుక్ ఆల్ ఆఫ్ అస్, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన వింగ్ కింది తీసుకొని మాకు అసలు ఈ ఆపర్చునిటీ ఇచ్చి, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ప్రమోషన్స్ టైంలో షీ వాజ్ దేర్. ప్రతి దగ్గర నాకు సమాంత మ్యామే కనిపిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఆ పుష్ మాకు ఇచ్చి శుభంని ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టినందుకు. అండ్ హిమాంక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రాలాలా గురించి నేను వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు సే ఇస్ దట్ అసలు ట్రాలాలా హ్యాస్ అన్ ఐ ఫర్ టాలెంట్. అంటే అసలు ఇలాంటి టీమ్ ఫామ్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఆర్ సో గుడ్ అట్ వాట్ దే డూ. సో అసలు ఇలాంటి టీమ్ని ఫామ్ చేసినందుకు అండ్ నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఆర్య గారు అండ్ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను చూసుకున్నందుకు అసలు ఆర్య గారు అయితే నన్ను చాలా ప్యాంపర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ ద మెయిన్ పర్సన్ ప్రవీణ్ సార్. అసలు ప్రవీణ్ సార్ అంత క్రేజీ పర్సన్ నేనైతే అస్సలు చూడలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అయినతోటి నేను ఎంత ఎర్లీగా పనిచేసినందుకు. తర్వాత ఛాన్సెస్ వస్తాయో లేదో నాకు తెలియదు. బట్ ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ సార్ శ్రీవల్లిని రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ అంటే ఆయన మంచి స్టోరీ రాశారు, దాంతోపాటు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వసంత్ సార్, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ డెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ I have to talk about my favorite people on set, my co-actors. అసలు లెట్ ఇట్ బి హర్షిత్, శాలిని, శ్రావణి, చరణ్, గవిరెడ్డి గారు, వంశీ, అసలు ద బెస్ట్ సెట్ నేను చెప్పొచ్చు. హర్షిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ద 2 girls, అసలు శాలిని, శ్రావణి ఆర్ లైక్ మై సోల్ సిస్టర్స్.
థ్యాంక్ యూ సో మచ్ గైజ్. నేను వాళ్ళ నుంచి ఎంత నేర్చుకున్నానో నాకే తెలుసు, నేను చెప్పలేను అసలు ఇవన్నీ మాటలలో. అండ్ గవిరెడ్డి గారు, మీ నుంచి ఇంకా చాలా సినిమాలు యాజ్ అన్ యాక్టర్ చూడాలని కోరుకుంటున్నాను. అండ్ చరణ్ ఇస్ అ బ్యాగ్ ఆఫ్ టాలెంట్. నీలో ఇంకా చాలా ఉంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ కమ్స్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, అసలు వాట్ అ జెమ్. థ్యాంక్ యూ వంశీ. అసలు ఈ ప్రమోషన్స్ టైంలో నువ్వు వచ్చి శుభంని వైరల్ చేసావు ప్రతి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఆబ్వియస్లీ మై డైరెక్షన్ టీమ్, అభిరామ్ గారు, చైతన్య, నవీన్, సూర్య, షాకీరా, అసలు శ్వేత, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వాళ్ళు 12 o'clock వరకు లేచుండి రాత్రి పొద్దున 4 o'clock వెళ్ళి మళ్ళీ లేచి వస్తుండే. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. మీరు ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ పవన్ సార్, అసలు పవన్ సార్కి నాకు ఎన్ని ఫోన్ కాల్స్ జరిగేవంటే, పవన్ సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి చూశాను. మీరు రైట్ లైక్ సో మెనీ స్లీప్లెస్ నైట్స్ సార్. మీ వల్ల యూర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ యువర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ ఆబ్వియస్లీ మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ చరణ్ సార్. అసలు రామ్ చరణ్ సార్ అయితే ప్రొడక్షన్ డిజైనర్ కన్నా ఎక్కువ అసలు ఒక ఏడీలో ఉంటుండే అనమాట సెట్ మీద మొత్తం. ప్రతి పని, లెట్ ఇట్ బి కాస్ట్యూమ్స్లో ఉంటే కాస్ట్యూమ్స్ దగ్గరకు వచ్చేస్తారు, లేకపోతే ఆర్ట్, ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్స్ హిస్ డిపార్ట్మెంట్, బట్ ప్రతి దగ్గర రామ్ చరణ్ సార్ నాకు కనిపిస్తూనే ఉండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా చాలామంది ఉన్నానండి. ఆబ్వియస్లీ వివేక్ సాగర్ సార్, అసలు బీజిఎం నేను థియేటర్లో చూసినప్పుడు అయితే అసలు నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆ బీజిఎం వింటుంటే. సో వివేక్ సాగర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ క్లింటన్, షోర్ పోలీస్. అసలు అసలు మా సినిమా వచ్చి 2004 ఆ టైంలో, బట్ మా మూవీలో ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అంత కాంట్రాస్ట్ని మేము బ్యాలెన్స్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ, మా మమ్మీ, మా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ గైజ్. మీరు లేకపోతే ఆబ్వియస్లీ నేను లేను, చెప్పమని చెప్పారు నాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ అందరికీ అంతా శుభమే జరగాలని నేను కోరుకుంటూ శ్రీవల్లి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్. దీనికే మృదుల్ మ్యామ్ అంత కామ్ ఉంటారు సెట్ మీద, సో బ్యాలెన్సింగ్. మృదుల్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అన్న అయితే రెడీ 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 అంటూనే ఉంటాడు. మాకు మా నిద్రలో కూడా. నమస్కారం అండి. ఎవరైనా సరే ముందు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటారు. సో ప్రీమియర్ వేసిన తర్వాత పబ్లిక్ అంతా చాలా చాలా బాగుంది అంటున్నారు. తర్వాత నుంచి టెన్షన్, సినిమా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని. బట్ సినిమా చూసిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూస్ కానీ, సినిమాల నుంచి బయట నుంచి వచ్చే అప్రిషియేషన్స్ కానీ మా శుభం టీంని ఇంతవరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ ఇండస్ట్రీ తరఫున అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్. టైం కూడా అయిపోతుంది, తక్కువ మాడతా. శుభం, ఎస్, సమంత గారు, శాలిని, శ్రేయ అన్నీ ఎస్. సో ఫైనల్గా మా సినిమాలో ఎండింగ్ ఎవరికి ఏం కావాలో ఆడవాళ్ళకి తెలుసు అన్నట్టు అదే కథ చెప్పాము. అలాగే వీళ్ళందరూ కలిసి సినిమాకి ఏం కావాలో వాళ్ళే డిజైన్ చేశారు. సో అందరూ చాలా బాగా చేశారు. పర్టికులర్గా నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. బట్ యాక్టర్గా నాకు ఈ మధ్య కాలంలో అంటే ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చాలా బాగా చేసావు అని చెప్తున్నారు. కామెడీ టైమింగ్ బాగుంది అంటున్నారు. అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ. ఇలా రావడానికి కారణం నాతో పాటు యాక్ట్ చేసిన శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు వచ్చి ప్రయత్నం చేసి వెళ్ళిపోతుంటారు అవ్వట్లేదని. బట్ ఎక్కడో అమెరికాలో పుట్టి, అమెరికాలో పెరిగి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి క్షణం సినిమా కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ స్థాయిని నించుంది. ఇలా చాలామంది ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ శాలిని, శ్రేయ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్గా ఇండస్ట్రీలో చూడలేని వ్యక్తి ఎవరంటే డిఓపి. చాలా రేర్గా లేడీస్ ఉంటారు. మా సినిమాకి లేడీ డిఓపి పనిచేశారు. ఎంత స్ట్రాంగ్ అంటే ఆవిడ. మా ప్రవీణ్ గారు పెట్టే కంగారుకి మరొకరైతే కెమెరా వదిలేసి పారిపోతారు. బట్ ఆవిడ మాత్రం భుజాన కెమెరా వేసుకొని పరిగెడతానే ఉండరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నేను అలాంటి డిఓపిని చూడలేదు. మేడం మీరు అంటే ఇంకా చాలా పెద్ద డిఓపి అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడక్షన్ టీం గురించి ఆర్య బాబు ఇందాక మాట్లాడలేపాడు, కానీ వెనకాల నుంచి చాలా మాట్లాడి మమ్మల్ని చాలా చేసాడు. థ్యాంక్ యూ ఆర్య. అలాగే రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నిన్న అనగనగా సూపర్ హిట్ కొట్టారు, కంగ్రాచులేషన్స్. అండ్ హేమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. సీరియస్గా ఉన్న అప్పుడప్పుడు నవ్వుతున్నారు, ఇప్పుడు హిట్ వచ్చిన తర్వాత నవ్వడం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా రాజ్ సార్, మమ్మల్ని అందరినీ అంటే అందరూ అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం. బట్ వెనక నుంచి ఒకళ్ళు కరెక్ట్ గైడెన్స్లో ముందుంచి నడిపించాలి.
అలా నడిపించి ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రవీణ్ గారు, వసంత్ గారు, మీరు చాలా మంచోళ్ళు సార్. మీ నిజాయితీ మీ రైటింగ్లోనే ఉంటుంది. సో మీరు అలాగే రైటింగ్ చేయండి, అన్ని రకాల సినిమాలు ఆడతాయి, వేరే రకాల ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీ నిజాయితీతో పాటు సినిమా రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఫైనల్గా మాత గారు, థ్యాంక్ యూ మాత గారు. లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్ లక్ష్మి గారు ప్లీజ్. హలో, అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళు అందరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నేను స్కూల్ చదువుకునేటప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చి idlebrain.indiaglitz.comకి వెళ్ళి చూసేవాళ్ళం సక్సెస్ మీట్స్ ఇండియాలో ఎట్లా జరుగుతాయి, ఎలా ఉంటాయి, ఏంటి అన్నది. అలాంటిది నా ఓన్ సక్సెస్ మీట్లో ఉన్నామంటే లైక్ నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాసుకున్నానండి, నాకు అన్నీ అలా గుర్తుండవు, సో రాసుకొని చెప్తాను. ఎంతనండి లైక్ యూఎస్లో భరతనాట్యం, కూచిపూడి, ఓకే ఇవన్నీ ఓకే ఫైన్. చాలా నాటకాలు చేసేదాన్ని విత్ స్పానిష్ స్పీకింగ్ పీపుల్, ఆఫ్రికన్ స్పీకింగ్ పీపుల్, ఆఫ్రికాన్ స్పీకింగ్ పీపుల్, అరేబిక్ స్పీకింగ్ పీపుల్. కానీ ఎంతన్నా ఇండియాకి వచ్చి తెలుగు సినిమాలో తెలుగు డైలాగ్ చెప్పటం ఇట్స్ వేరే హై అది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ముందండి ఒక 200 ఆడిషన్స్ పైన చేస్తుంటాను. బికాజ్ మంచి సినిమా చేయాలి, అక్కడ అందరిని వదులుకొని వచ్చాక నేను మంచిదే చేయాలి, మంచి క్యారెక్టర్, మంచి రోలే ప్లే చేయాలి అని అనుకున్నాను. అలాంటి టైంలో శుభం వచ్చింది. ప్రవీణే నన్ను ఆడిషన్కి పిలిచారు. సో ప్రవీణ్, థ్యాంక్ యూ సో 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 మచ్. కోవిడ్ టైంలో సినిమా బండి చూసి పేరు రాసుకున్నా ప్రవీణ్ గారిది, ఏదో ఒక రోజు ప్రవీణ్తో వర్క్ చేయాలి అని. అలాంటిది నా ఫస్ట్ డెబ్యూ సినిమాలో ఆయనతో చేస్తానని అస్సలు అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ వసంత్ ఇస్ ఒక మంచి జీనియస్. లైక్ జీనియస్లో చాలా మంచిగా ఉంటే ఎట్లుంటారో దట్స్ వసంత్. డ్యాన్స్లో అంటారండి లైక్ ఆడియన్స్ మనం వచ్చి లైక్ పర్ఫార్మెన్స్ చూశాక వెళ్ళిపోయేటప్పుడు ఒక మంచి పాజిటివ్ టేక్అవేతో వెళ్ళిపోవాలి అని ఉంటుంది ఇన్ డ్యాన్స్. జనరలీ దే సే దాట్. వసంత్ డస్ దాట్ విత్ హిస్ ఫిల్మ్స్ అండ్ విత్ హిస్ రైటింగ్. ఎవరు వచ్చి సినిమా చూసినా కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇంకా మంచిగా ఉండాలి దేవుడా అని అనుకుంటారు. అలాంటి రైటర్ వసంత్. సో థ్యాంక్ యూ సో మచ్ వసంత్. ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ యూ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. థ్యాంక్ యూ. మృదుల్, రామ్ చరణ్, క్లింటన్ గారు, our music director, gave some wonderful music. అండ్ వివేక్ సాగర్ గారు అసలు బీజిఎంతో మా సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. వివేక్ సాగర్ గారు థ్యాంక్ యూ. ధర్మేంద్ర గారు our editor, థ్యాంక్ యూ. నిఖిల్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ షాకిరా, అభిరామ్, పవన్, సుహానా, చైతన్య, శ్వేత, సూర్య, శ్రీని, నవీన్, మీరు పడ్డ కష్టం ఇంకెవ్వరూ పడలేరు. యూ గైజ్ వర్ ఇంక్రెడిబుల్. సమ్టైమ్స్ ప్రవీణ్ ఇఫ్ హీస్ బిజీ విత్ డూయింగ్ వాట్ హీస్ డూయింగ్, వీళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమా కదండి, సో లైక్ ఎట్లా ఏమవుతుంది ఏంటి నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. దే యూస్ టు కమ్ అండ్ సే చాలా బాగుందండి. ఇది యాంగ్జైటీ వస్తుంది. ఇన్ని థ్యాంక్ యూలు నేను ఫస్ట్ టైం ఇన్ని థ్యాంక్ యూస్ విన్నా. సో నువ్వు కూడా ఓకే. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ ప్రవీణ్ సార్, వసంత్ సార్, నన్ను ఒక మంచి దెయ్యం లాగా ఇంట్రడ్యూస్ చేసిన మీకు ఐఎమ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్. అండ్ ఎస్పెషలీ నాకు ఇంకొక ఆల్టర్నేట్ టైటిల్ ఉంది సార్ మన సినిమాకి, దెయ్యం దిద్దిన కాపురం. ఎందుకంటే ఇవి చాలా మంచి దెయ్యాలు, ఏదో రివెంజ్ కోసమో వాటి కోసమో రాలేదు. వాటి మానాన్నవి సీరియల్ చూస్తున్నాయి అండ్ మంచిగా వాళ్ళ కాపురాలన్నీ నిలబెట్టుకున్న దెయ్యాలు. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ ప్రెమిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్. అండ్ మ్యామ్, ఇంకా మీ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఇంకొంచెం ప్రేమ, ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగిపోతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శుభం. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి, నాకు తెలిసి ఈరోజు రాత్రి నేను పడుకున్నప్పుడు కూడా నాకు థ్యాంక్ యూ అని అనిపిస్తుంది. అన్ని థ్యాంక్ యూలు విన్నాను నేను ఇప్పటికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా క్యూట్ ఫిల్మ్ని ఈరోజు హిట్ ఫిల్మ్ అంటున్నారంటే దానిలో ఎంతో కొంత మీ పార్ట్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ అండి. అండ్ సమంత మ్యామ్, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్.
సో మాకు అంటే సినిమా చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఒక సినిమా ఓకే మనం మంచి సినిమా తీస్తాం, హిట్ సినిమా తీస్తాం, కానీ అన్ని న్యూ ఫేసెస్తో ఉన్నప్పుడు జనాల్లోకి వాళ్ళు వెళ్ళడం అనేది అది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అండి. నిజంగా జనాలు థియేటర్కి రావాలి, వాళ్ళకి సినిమా గురించి తెలియాలి, వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్ళినా సరే ఆ టైంకి ఆ థియేటర్కి రన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ సినిమాది. కానీ మాకు డే 1 కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శుభం. ఒక మంచి నావెల్ అండ్ ఒరిజినల్ సినిమాతో ప్రేక్షకులందరినీ థియేటర్స్లో ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి సక్సెస్ని అందుకున్న శుభం టీమ్కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.